వచ్చేసి ఏంటిది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ రివర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. అంటే ఇప్పుడు మనం ఒక నెంబర్ని ఎంటర్ చేస్తే ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, రివర్స్ ఆర్డర్ లోపల ప్రింట్ చేయాలి. ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 123 తీసుకున్నా నేను. సో దాన్ని రివర్స్ చేస్తే మనకి ఏం రావాలి, 321 అనేది రావాలి. సో దీనికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే లాజిక్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మాక్సిమం ఇంటర్వ్యూస్లలో అడిగే క్వశ్చన్. ఓకే, సో ఒక నెంబర్ని ఎంటర్ చేస్తే మనకు ఆ నెంబర్ అనేది ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న n వాల్యూ ఏంటిది, n ఈజ్ ఈక్వల్ టు 123 అయితే తీసుకున్నాము. సో దీన్ని మనం రివర్స్ చేస్తే ఆన్సర్ మనకి 321 అనేది రావాలి. సో ఇప్పుడు 123ని నేను 100 + 20 + 3 లాగా రాస్తున్నాను. అంటే ఒక దాంట్లోనేమో సింగిల్ డిజిట్ ఉంది, డబుల్ డిజిట్స్, త్రిబుల్ డిజిట్. సో 0 ప్లేస్, 10s ప్లేస్, 100 ప్లేసెస్. సో ఇప్పుడు మనం ఒక నెంబర్ని మనము రివర్స్ చేయాలి అంటే ఇందులోపల ఉన్నటువంటి ప్రతి డిజిట్ని మనం ఏం చేయాలంటే సపరేట్ చేయాలి. అంటే ఫస్ట్ 3ని బయటకు తీసు, ఇప్పుడు ఇది మూడిట్లలో సింపుల్ నెంబర్ 3. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 123లో నుంచి 3ని అయితే మనం బయటకు తీసుకురావాలి. సో 123లో నుంచి 3 అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే మనం తీసుకున్న నెంబర్ని 10 తోటి డివైడ్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. సో మనం తీసుకున్న నెంబర్ని 10 తోటి డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది అందులో నుంచి సపరేట్ అవుతుంది. సో ఫార్ములా 1 రిమైండర్ ఫార్ములా. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ n మాడ్యులస్ 10. సో ఇది ఫస్ట్ ఫార్ములా. ఒకసారి చెక్ చేద్దాం, మనం స్కూల్లో నేర్చుకున్నట్టుగా డివిజన్ ప్యాటర్న్స్ ఐడియా ఉన్నాయి కదా. సో ఫస్ట్ నేను 123 తీసుకుంటున్నాను. ఈ 123ని ఇప్పుడు మనం ఏం చేయాలి, 10 తోటి అయితే మనం డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనము 10 అయితే తీసుకుంటాం కదా. సో 10 12 జా. సో మనకు ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, 10 12 జా అంటే 120 అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి రిమైండర్ అనేది ఏమొస్తుంది, ఇక్కడ 3 అనేది వచ్చేసింది. అంటే మనకు కావాల్సిన 3 అనేది మనకి సపరేట్ అయింది. సో ఏం చేసినప్పుడు 3 అనేది సపరేట్ అయింది, మనం తీసుకున్న నెంబర్ని 10 తోటి డివైడ్ చేసినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అయింది. ఇది ఫార్ములా 1 రిమైండర్ ఫార్ములా. ఇప్పుడు వచ్చిన రిమైండర్ని మనం ఏం చేయాలంటే రివర్స్ చేయాలి. సో వచ్చిన రిమైండర్ని మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. సో దానికోసం మనం రివర్స్ ఫార్ములా అయితే మనం వాడాలి. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇది సెకండ్ ఫార్ములా. సో ఇక్కడ మనకి రెండు వేరియబుల్స్ అయితే అవసరం అవుతున్నాయి. ఒకటి రిమైండర్ అనే పేరు మీద ఒక వేరియబుల్ కావాలి, రివర్స్ అనే పేరు మీద ఒక వేరియబుల్ కావాలి, నెంబర్ తీసుకోవడానికి ఒక వేరియబుల్ కావాలి. ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ మనం చేయడానికి మనకి 3 వేరియబుల్స్ అయితే అవసరమైతా ఉన్నాయి. సో మనం వేరియబుల్స్ని డిక్లరేషన్ చేస్తున్నప్పుడు బై డిఫాల్ట్గా రివర్స్ వాల్యూ అనేది 0 తోటి మనం స్టార్ట్ చేయాలి. సో ఎందుకు డిఫాల్ట్ రివర్స్ వాల్యూ 0 ఉండాలి అంటే మనం ఇప్పుడు ఏదైనా నెంబర్ ఎంటర్ చేసినప్పుడు 0నే ఎంటర్ చేస్తాం అనుకున్నాము. సో దాన్ని రివర్స్ చేస్తే మనకి 0 అనేది రావాలంటే బై డిఫాల్ట్గా మనం తీసుకున్న నెంబర్ 0 అయి ఉండాలి. ఇది సెకండ్ ఫార్ములా. సో థర్డ్ ఫార్ములా ఏంటి అంటే ఇప్పుడు 123లో నుంచి మనము 3ని సపరేట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఆన్సర్ 12 అవుతుంది. అంటే n వాల్యూని మనం మాడిఫై చేయాలి. సో ఫార్ములా 3 n ఈజ్ ఈక్వల్ n/10. సో ఎన్ని మనము 10 తోటి డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది, నాకు ఇక్కడ సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ కోషెంట్ కదా ఇది. సో కోషెంట్ ఎంత వచ్చేసింది, 12 వచ్చేసింది. అంటే ఒక రౌండ్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, n వాల్యూని 10 తోటి డివైడ్ చేసి రిమైండర్ కన్సిడర్ చేయాలి. సెకండ్ రౌండ్లో కోషెంట్ అనేది తీసుకోవాలి. ఒకసారి ఎగ్జాంపుల్ లోపల మన వాల్యూస్ని మనం అప్లై చేసి చూద్దాం ఒకసారి ఎట్లా రిజల్ట్ వస్తుంది అనేది. సో ఈ 3 స్టేజెస్ అయితే మనం కంప్లీట్ చేయాలి. ఒకవేళ మనము తీసుకున్నది 3 డిజిట్ నెంబర్ అయితే 3 రౌండ్స్ ఉంటుంది, 4 డిజిట్ నెంబర్ 4 రౌండ్స్, 5 డిజిట్ నెంబర్ 5 రౌండ్స్. సో ఇప్పుడు రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఫస్ట్ మనం తీసుకున్న n వాల్యూ ఎంత, 123. సో ఫస్ట్ తీసుకున్న n వాల్యూ 123 అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 123 మాడ్యులస్ 10. ఈ 123ని 10 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది, సో రిమైండర్ అనేది 3 అనేది వచ్చేసింది. ఈ వచ్చిన 3ని మనం ఏం చేయాలి, ఇప్పుడు రివర్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో వచ్చిన 3ని మనము రివర్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో బై డిఫాల్ట్గా రివర్స్ వాల్యూ ఎంత తీసుకున్నాము,
0. సో 0 ఇంటూ 10 ప్లస్ ఇప్పుడు వచ్చిన రిమైండర్ ఎంత 3. సో ఓవరాల్ గా ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేసేసరికి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది నాకు 0 ఇంటూ 10 0, 0 ప్లస్ 3 3. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి రిమైండర్ వాల్యూ 3 వచ్చింది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి రివర్స్ వాల్యూ కూడా 3 వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎన్ వాల్యూని మనం మాడిఫై చేయాలి. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై 10, 123/10. సో 123/10 చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఇప్పుడు 12 అనేది మనకి సపరేట్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ రౌండ్ లో కంప్లీట్ అయిన ఆన్సర్. రిమైండర్ 3, రివర్స్ 3, ఎన్ వాల్యూ 12. ప్రజెంట్ ఎన్ వాల్యూ ఎంత ఉంది 12. కాబట్టి ఈ 12 తీసుకొచ్చి మళ్ళీ నువ్వు ఏం చేయాలంటే రిమైండర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. సో 12 మాడ్యులస్ 10 అంటే ఈసారి మనము 12 ని దేంతో డివైడ్ చేయాలి, 10 తోటి అయితే మనం డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 అనేది లేదు, ఓన్లీ 12 మాత్రమే ఉన్నది అనుకుందాము. సో అప్పుడు 10 1 10. సో రిమైండర్ ఏమైంది నాకు ఇక్కడ 2 అనేది వచ్చేసింది. అంటే ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఏమైంది మనకి, రిమైండర్ ఆన్సర్ 2 అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ 2ని తీసుకుపోయి మనం ఏం చేయాలి, ఈ రివర్స్ ఫార్ములాలో అయితే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆల్రెడీ రివర్స్ వాల్యూ ఎంత ఉంది 3 కదా. సో 3 ఇంటూ 10 ప్లస్ ప్రజెంట్ వచ్చిన రిమైండర్ ఎంత 2. ఓవరాల్ గా ఆన్సర్ ఏమైంది నాకు 32 అనేది కావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ రౌండ్ లోపల మళ్ళీ ఏది మాడిఫై చేయాలి, మనం ఇక్కడ ఎన్ వాల్యూని అయితే మనము మాడిఫై చేయాలి. సో ప్రజెంట్ ఎన్ వాల్యూ ఎంత తీసుకున్నాము, 12 తీసుకున్నాము. సో 12/10 నాకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చేసింది, ఇక్కడ 1 అనేది రావడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ 1 కదా, ఇందాక మనం డివైడ్ చేసినప్పుడు క్వశ్చన్ 1 కదా. 10 1 10 అనేది ఒకటి తీసుకున్నాం అంటే క్వశ్చన్ ఇక్కడ ఏమొచ్చింది నాకు 1 వచ్చేసింది. ఆ 1 వాల్యూని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, రిమైండర్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 మాడ్యులస్ 10. సో 1 మాడ్యులస్ 10 చేస్తే ఆన్సర్ మనకి ఏమవుతుంది 1 అనేది అవుతుంది. ఈ 1ని తీసుకొచ్చి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, రివర్స్ లోపల సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. సో ఆల్రెడీ రివర్స్ వాల్యూ ఎంత 32 ఇంటూ 10, ప్రజెంట్ వచ్చిన రిమైండర్ వాల్యూ 1. ఓవరాల్ గా ఏమైంది నాకు ఆన్సర్ 321 అయింది. సో ఇప్పుడు ఆ 1ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి, ఎన్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1/10 ఇక్కడితోటి మన ప్రోగ్రామ్ అనేది ఏమైపోతా ఉంటుంది, స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు మనకు కావలసిన రిజల్ట్ రిమైండర్ లోపల ఉందా, మనకు కావలసిన రిజల్ట్ రివర్స్ లోపల ఉందా, ఎన్ లోపల ఉందా. మనకు కావలసిన ఫైనల్ ఆన్సర్ ఎక్కడ స్టోర్ అయింది, మనకి రివర్స్ లోపల స్టోర్ కావడం జరిగింది. రెండోది కండిషన్ ఏంటి అంటే మనం తీసుకున్న వాల్యూ ద నెంబర్ షుడ్ గ్రేటర్ దెన్ 0. మనం ఇచ్చిన నెంబర్ 0 కంటే ఎక్కువ ఉంటేనే రివర్స్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ నువ్వు 0కి తక్కువ తీసుకున్నావు అంటే నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నావు, దాన్ని రివర్స్ చేస్తే మాత్రం పాజిటివ్ నెంబర్ అనేది కాదు. క్లియర్. సో ఓన్లీ మనము పాజిటివ్ నెంబర్స్ తోటి మాత్రమే వెళ్ళాలి. ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఇనిషియలైజేషన్ అనేది అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తా ఉన్నామో అదే వాల్యూని మాత్రమే ఇందు లోపల ఇన్వాల్వ్ చేస్తాము. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి నేనైతే ఎక్స్ కోడ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ నా సిస్టంలోనే స్పెషల్ ఇది, వేరే సిస్టంలలో ఎక్స్ కోడ్ అనేది రాదు. సో జనరల్ గా మనము వాయిడ్ మెయిన్ రాస్తాం కదా, సో నా దాంట్లో వాయిడ్ మెయిన్ పనిచేయదు. సో ఇంటూ మెయిన్ అని రాయాలి. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో గెట్ సిహెచ్కి బదులు నేనైతే ఇక్కడ రిటర్న్ 0 యూజ్ చేస్తున్నాను. ఓన్లీ బాడీ ఆఫ్ ద ప్రోగ్రామ్ మాత్రమే చేంజెస్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనకైతే ఇందులో 3 వేరియబుల్స్ కావాలి. ఇంట్ ఎన్ కామా రిమైండర్ కామా రివర్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ వాల్యూ 0 తీసేసుకుంటున్నాను. ఓకేనా. దెర్ ఈస్ నో సిఎల్ఆర్ఎస్ఆర్, ఇందులో అవసరం లేదు. డైరెక్ట్ గా మనం ఏం చేయాలి, ఎన్ వాల్యూ అయితే ఎంటర్ చేయాలి. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎనీ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేయమంటున్నాము. సో ఎంటర్ చేసే నెంబర్ని ఏం చేయాలి మనం ఇప్పుడు ఇమీడియట్ స్కాన్ చేయాలి. నో స్కాన్ ఎఫ్ %d డబుల్ కోట్స్ కామా అండ్ ఎన్, రైట్. సో ఇప్పుడు ఇనిషియలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనము వైల్ కండిషన్కి వెళ్తున్నాము. సో వైల్ ఎన్ గ్రేటర్ దెన్ 0, మనం తీసుకున్న నెంబర్ 0 కంటే ఎక్కువ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇందాక తీసుకున్నటువంటి 3 ఫార్ములాస్ అయితే తీసుకోవాలి.
సో ఫస్ట్ ఫార్ములా రిమైండర్ ఫార్ములా. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n modulus 10 ఫార్ములా 1. ఫార్ములా 2. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఫార్ములా 3 n ఈజ్ ఈక్వల్ టు n/10. సో లూప్ లో నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను. ఇక్కడ మన ప్రోగ్రామ్ అయితే ప్రింట్ చేయాలి. మనకు కావాల్సిన వాల్యూ వచ్చేసి ఎక్కడ స్టోర్ అయింది, రివర్స్ లోపల స్టోర్ అయింది. సో రివర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ % d, కమా వేరియబుల్ పేరు రివర్స్ ఎండ్ విత్ సెమికోలన్. సో ఒకసారి దీన్ని రన్ చేద్దాము. సో మరి దీంట్లో ఎట్లా రన్ చేయాలి అంటే డైరెక్ట్ గా ప్లే బటన్ ఉంటుంది. ప్లే బటన్ క్లిక్ చేస్తే కంపైల్ చేసుకుంటుంది, డైరెక్ట్ గా రన్ అవుతుంది. కింద మనకి డిస్ప్లే ఇక్కడ రిజల్ట్ ఇక్కడే చూపిస్తుంది. ఇది ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ పోయి ఆటోమేటిక్ గా ప్రజెంట్ రిజల్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఏమడిగింది ఇక్కడ, ఎంటర్ ఎనీ నెంబర్. నేను 123 అని ఇచ్చాను. నాకు ఆన్సర్ ఏమైంది చూడండి, రివర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈస్ 321 అనేది డిస్ప్లే అయింది. మళ్ళీ ఇస్తున్నా నేను, ఎంటర్ ఎనీ నెంబర్ 4 5 6 7. ఆన్సర్ నాకు ఏమైంది 7654 అనేది మనకి డిస్ప్లే కావడం జరిగింది. సో క్లియర్ అయింది. ఇది రివర్స్ ఆఫ్ ద నెంబర్ ని మనము ప్రింట్ చేయడము. క్లియర్. దీని తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చాము, పాలిండ్రోమ్ నెంబర్. సో పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏంటి అంటే, మనం ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాం అనుకుందాము. మనం ఒక నెంబర్ ని ఎంటర్ చేసినప్పుడు దాన్ని రివర్స్ చేసినా కూడా సేమ్ నెంబరా. మనం ఒక నెంబర్ని ఎంటర్ చేసినాము, ఎంటర్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసినా కూడా మనకి సేమ్ నెంబర్ అనేదే రావాలి. అంటే నువ్వు పాలిండ్రోమ్ చేయాలన్నా సరే మళ్ళీ నువ్వు ఏం ప్రోగ్రామ్ చేయాలంటే ఈ రివర్స్ నెంబర్ ప్రోగ్రామే చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, n ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ గా మనము 123 ఇచ్చినాం కదా. ఒరిజినల్ గా n ఈజ్ ఈక్వల్ టు 123 ఇచ్చినాము. కానీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత, లూప్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ లా n ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. నెక్స్ట్ రౌండ్ లో 1 అయిపోతుంది. తీసుకోవడం 123 తీసుకుంటున్నాం. ఫస్ట్ రౌండ్ లో 123నే ఉంది. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి n వాల్యూ 12 అయింది. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి n వాల్యూ వేరేదైంది. అంటే ఒరిజినల్ గా n వాల్యూ కాన్స్టాంట్ గా ఉంటుందా, n వాల్యూ అనేది చేంజ్ అవుతా ఉన్నదా, చేంజ్ అవుతుంది. సో n వాల్యూ అనేది చేంజ్ అవుతూ దేన్ని ఫామ్ చేస్తుంది, మనకి రివర్స్ ని ఫామ్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనకి పాలిండ్రోమ్ నెంబర్ అనేది ఎట్లా రావాలి అంటే, ఫస్ట్ తీసుకున్న n వాల్యూ ఏదైతే ఉన్నదో లోపల వచ్చిన రివర్స్ వాల్యూ కూడా అదే రావాలి కదా. ఫస్ట్ తీసుకున్న n వాల్యూ ఏదైతే ఉందో లోపల వచ్చినటువంటి రివర్స్ వాల్యూ కూడా సేమ్ రావాలి. అట్లా వస్తేనే అది పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది. ఫస్ట్ తీసుకున్న నెంబర్ లోపలికి ఎంటర్ కాగానే మాడిఫై అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఒక డూప్లికేట్ కాపీ చేసి పెట్టాలి. సో n వాల్యూని మనం ఇప్పుడు డూప్లికేట్ చేయాలి. సో డూప్లికేట్ చేసి ఒక కాపీని బయటనే ఉంచుకొని ఒక కాపీని లోపలికి ఎంటర్ చేయాలి. లోపలికి పోయిన n వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ బయట ఉన్న ఒరిజినల్ కాపీ అనేది చేంజ్ కాదు. సో లోపలికి పోయిన తర్వాత n వాల్యూ అనేది చేంజ్ అయ్యి రివర్స్ ని ఫామ్ చేస్తుంది. సో బయట ఉన్న n వాల్యూ, లోపల వచ్చిన రివర్స్ వాల్యూ, ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. సో రెండింటిని కంపేర్ చేసినప్పుడు రెండు నెంబర్స్ సేమ్ ఉంటేనే అది పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది, లేదు అంటే నాట్ పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా మాడిఫై చేయాలి అంటే, సో ఇందుకోసం నేను ఇంకొక వేరియబుల్ అయితే తీసుకుంటున్నాను, కామా టెంప్ అని అయితే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. టెంప్ ఈజ్ కాల్డ్ టెంపరరీ. అంటే ఇప్పుడు n వాల్యూని తీసుకొచ్చి మనం ఎక్కడ స్టోర్ చేయాలి, టెంపరరీ వేరియబుల్ అయితే మనం స్టోర్ చేయాలి. సో n వాల్యూ తీసుకొచ్చి మనం ఎక్కడ స్టోర్ చేయాలి, టెంపరరీ వేరియబుల్ అయితే మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో n వాల్యూ అనేది ఇక్కడితోటి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన n వాల్యూని తీసుకుపోయి నువ్వు ఎక్కడ స్టోర్ చేయాలి, టెంప్ లోపల స్టోర్ చేయాలి. సో అందుకోసం టెంప్ ఈజ్ ఈక్వల్ టు n అని రాశాను. అంటే n వాల్యూ అనేది ఇప్పుడు ఎక్కడ స్టోర్ అయింది, టెంప్ లోపల స్టోర్ అయింది. ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత వైల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత n వాల్యూ చేంజ్ అవుతుంది, కానీ టెంప్ వాల్యూ చేంజ్ కాదు. సో టెంప్ వాల్యూ ఒరిజినల్ గా యాజ్ గా ఉన్నది. లోపలికి పోయిన తర్వాత n వాల్యూ చేంజ్ అయ్యి రివర్స్ ని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రెండింటిని మనం కంపేర్ చేయాలి. దేన్ని కంపేర్ చేయాలి అంటే, బయట ఉన్న టెంప్ వాల్యూ, లోపల ఉండే రివర్స్ వాల్యూ రెండింటిని కంపేర్ చేసినప్పుడు రెండు సేమ్ ఉంటే ఏమవుతుంది, పాలిండ్రోమ్ నెంబర్ అయితే. ఒకవేళ రెండు సేమ్ కాకుండా వేరే ఉంటే అప్పుడు ఏమవుతుంది, నాట్ పాలిండ్రోమ్ నెంబర్ అవుతుంది.
సో ఇప్పుడు దీనికోసం నేను ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ అయితే తీసుకుంటున్నాను. ఇఫ్ ఫస్ట్ తీసుకున్న టెంప్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లోపల వచ్చిన రివర్స్ వాల్యూ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం. లైక్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఈ కండిషన్ సక్సెస్ అయితే printf న్యూ లైన్ ద గివెన్ నెంబర్ ఈజ్ palindrome, else the given number is not palindrome. The given number is not palindrome. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం రిజల్ట్ ఏమొస్తుంది అనేది. సో ఎంటర్ ఎనీ నెంబర్ 1 2 3 2 1. రివర్స్ చేసినా కూడా సేమ్ వస్తుందా వేరే వస్తుందా? సేమ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఏం రావాలి? ద గివెన్ నెంబర్ ఈస్ పాలిండ్రోమ్. అదే వచ్చేసిందా? మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాము. 123 ఇచ్చాను, రివర్స్ చేస్తే ఏమొస్తుంది నాకు? 321 వస్తుంది. కాబట్టి అది పాలిండ్రోమ్ అవుతుందా? కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఏంటిది? ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ అ పాలిండ్రోమ్. ఓకేనా? ఇది పాలిండ్రోమ్ నెంబరా కాదా అనేది మనము వెరిఫై చేయడం. అంటే ఈ ప్రోగ్రామ్ రావాలి అంటే బిఫోర్ నీకు రివర్స్ నెంబర్ ప్రోగ్రామే రావాలి. రివర్స్ నెంబర్ ప్రోగ్రామ్ లోపల ఏం చేసినాము? ఒక వేరియబుల్ అడిషనల్ గా తీసుకున్నాము. ఓకేనా? ఎన్ వాల్యూని వేరియబుల్లో చేసి ఆ వేరియబుల్ ఈజ్వల్ టు లోపల వచ్చిన రివర్స్ రెండింటిని కంపేర్ చేసినాం. రెండు సేమ్ ఉంటే పాలిండ్రోమ్ అయింది, సేమ్ లేకపోతే నాట్ పాలిండ్రోమ్ అయింది. క్లియర్? ఇకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏమన్నది? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. అంటే మనం ఒక నెంబర్ని ఎంటర్ చేస్తే ఆ నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబరా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటిది? మనం ఏదైతే ఒక నెంబర్ని తీసుకుంటున్నామో, ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 153 తీసుకున్నా నేను. మనం ఒక నెంబర్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఇందులోపల ఉన్నటువంటి ప్రతి డిజిట్ని మనం సపరేట్ చేయాలి. సో ప్రతి డిజిట్ని మనం సపరేట్ చేయాలి అంటే డిజిట్ సపరేషన్ కాన్సెప్ట్ వాడాలి. సో డిజిట్ సపరేషన్ అనేది ఎట్లా అవుతుంది అంటే సేమ్ రిమైండర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తేనే అందులోపల ఉన్నటువంటి అన్ని డిజిట్స్ అనేది సపరేట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు 123 అంటే 3 to 1 సపరేట్ చేయాలన్నాము. ఒక రౌండ్ 3 వచ్చింది, ఒక రౌండ్ 2 వచ్చింది, ఒక రౌండ్ 1 వచ్చేసింది. సో రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైండర్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వచ్చిన ప్రతి డిజిట్ని మనం ఏం చేయాలంటే క్యూబ్ చేయాలి. వచ్చిన ప్రతి డిజిట్ని మనం ఏం చేయాలి? క్యూబ్ చేయాలి. అంటే నేను ఇప్పుడు 153 తీసుకున్నాను, ఫస్ట్ రౌండ్లో 3 వస్తుంది, 3 క్యూబ్ చేయాలి. తర్వాత రౌండ్లో 5 వచ్చింది, 5 క్యూబ్ చేయాలి. తర్వాత రౌండ్లో 1 వస్తుంది, 1 క్యూబ్ చేయాలి. అంటే 5 క్యూబ్, 3 క్యూబ్, 1 క్యూబ్, 3 ఇండివిజువల్గా వస్తాయి కదా. వచ్చిన ప్రతి వాల్యూని మళ్ళీ మనం ఏం చేయాలంటే సమ్ చేయాలి. సో మనం ఏదైతే ఒక డిజిట్ని తీసుకుంటున్నామో అందులోపల ఉన్నటువంటి అన్ని డిజిట్ని మనం ఏం చేయాలంటే పవర్ చేయాలి. ఓకేనా? 3 డిజిట్ నెంబర్, ఎవ్రీ డిజిట్ పవర్ 3. సో వచ్చిన ఫైనల్ ఆన్సర్ని మనం ఏం చేయాలంటే ఇండివిజువల్గా అన్నిటిని సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని సమ్ చేయాలి. సమ్ చేసినప్పుడు ఫస్ట్ తీసుకున్న నెంబర్ వస్తేనే అది ఆర్మ్స్ట్రాంగ్ అవుతుంది, లేదు అంటే ఆర్మ్స్ట్రాంగ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 1 క్యూబ్ చేస్తున్నాను, 1 క్యూబ్ అంటే 1 ఉంటుంది. 5 క్యూబ్ అంటే నాకు ఆన్సర్ ఏమైంది? నాకు 120 అయింది. 3 క్యూబ్ అంటే ఆన్సర్ ఏమైంది? నాకు 3 క్యూబ్. సార్ ఇది 125. 3 క్యూబ్ అంటే ఏమొచ్చింది? నాకు 27. అన్ని కలిపితే ఆన్సర్ ఏమొచ్చింది? సో ఇప్పుడు 153 అనేది ఏం నెంబర్ అవుతుంది? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఇప్పుడు ఇందులో రివర్స్ చేయాల్సిన అవసరం ఉందా? రివర్స్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడ ఫార్ములాని మనం ఎక్కడ మాడిఫై చేయాలంటే, సో ఇప్పుడు మనం రివర్స్ చేయాల్సిన అవసరం అనేది లేదు. రివర్స్ పేరు మీద నాకు ఇప్పుడు వేరియబుల్ అనేది కూడా అవసరం లేదు. సో ఇప్పుడు మనం రివర్స్ కి బదులు మనం ఇక్కడ ఏం చేయాలంటే సమ్ అనే పేరు మీద నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ సమ్ ప్లేస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ అంటే పవర్ 3 కదా, 3 సార్లు మల్టిప్లికేషన్ చేయాలి. సో ఫస్ట్ రౌండ్ లో నీకు రిమైండర్ ఎంత వచ్చేసింది? 3 వచ్చేసింది కదా. సో 3 అంటే డిఫాల్ట్ గా నువ్వు డిక్లరేషన్ చేస్తున్నప్పుడు సమ్ వాల్యూ 3 0 తీసుకుంటావు.
సో 0 ప్లస్ 3ని మనం ఏం చేయాలి, క్యూబ్ చేయాలంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 3 ఇంటూ 3 ఇంటూ 3. సో దీని ఫైనల్ ఆన్సర్ ఏమైంది నాకు 27 అయింది. సో 27 అయింది. తర్వాత n వాల్యూ చేంజ్ అయ్యి 12 అయింది. సో ఇక్కడ ఇప్పుడు మనం 123నే ఎగ్జాంపుల్ తీసుకుందాము. 123నే ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో సెకండ్ రౌండ్ లో 3 వచ్చేసింది కదా, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆల్రెడీ సమ్ వాల్యూ ఎంత ఉన్నది 27 ఉంది. సో ఆల్రెడీ సమ్ వాల్యూ 27 ఉంది. సో ప్రజెంట్ వచ్చిన రిమైండర్ ఎంత 2. అంటే 2 క్యూబ్ అంటే ఏమైతుంది ఆన్సర్ 2 2 జా 4 4 2 జా 8 8 అయింది. అంటే 27 ప్లస్ 8 ఆన్సర్ ఎంత అయింది నాకు ఈసారి 35 అనేది ఆన్సర్ అయితే రావడం జరిగింది. సో థర్డ్ రౌండ్ లో 1 వచ్చింది కదా రిమైండర్. సో దాన్ని తీసుకొచ్చి మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. సో 35 అనేది ఆల్రెడీ ప్రీవియస్ సమ్. ఇప్పుడు ఫైనల్ గా వచ్చిన రిమైండర్ 1 క్యూబ్ 1. సో ఓవరాల్ గా 1. ఫైనల్ ఆన్సర్ ఏంటిది 36. అంటే నువ్వు ఫస్ట్ తీసుకున్న నెంబరు 123, కానీ అన్నీ చేసిన తర్వాత లోపల వచ్చిన సమ్ ఎంత 36. ఈ 123ని 36ని రెండింటిని కంపేర్ చేయాలి. సో కంపేర్ చేసినప్పుడు రెండు సేమ్ ఉన్నాయా, సేమ్ లేదు. కాబట్టి 123 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుందా, కాదు. మరి క్లియర్ అయింది. ఇది లాజిక్. ఇప్పుడు దీన్ని ప్రోగ్రామ్ లో అప్లై చేద్దాము. సేమ్ ఇదే ప్రోగ్రాము. సో ఇప్పుడు మనకి రివర్స్ అనే పేరు మీద వేరియబుల్ అయితే అవసరం లేదు. సో రివర్స్ కి బదులు మనకి ఇక్కడ ఏం కావాలి అంటే సమ్ అనే పేరు మీద వేరియబుల్ అయితే కావాలి. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. రెండోది ఈ రివర్స్ ఫార్ములాని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో రివర్స్ కి బదులు ఎమ్మటా కూడా ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే, సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్. క్లియర్. సో బయట తీసుకున్న టెంప్ వాల్యూ, లోపల వచ్చిన సమ్ వాల్యూ, ఈ రెండింటిని మ్యాచింగ్ చేయాలి. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు సమ్. సో ఈ కండిషన్ సక్సెస్ అయితే ద గివెన్ నెంబర్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్. ఒకవేళ మ్యాచ్ కాకపోతే ద గివెన్ నెంబర్ ఈస్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్. సో ఇప్పుడు ఒకసారి దీన్ని కంపైల్ చేద్దాము. ప్లే. సో ఎంటర్ ఎనీ నెంబర్ 153. ద గివెన్ నెంబర్ ఈస్, సో ద గివెన్ నెంబర్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్ అని వచ్చేసింది. అగైన్ ప్లే. n is equal to 123. The given number is not Armstrong. Again 370. The given number is Armstrong. క్లియర్ అయింది. ఇది ఒక నెంబర్ని రివర్స్ చేయడము, ఒక నెంబర్ని పాలిండ్రోమ్ కాదా చెక్ చేయడము, ఒక నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబరా కాదా అనేది మనం చెక్ చేయడము.